ప్రజెంట్ బాగా యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ట్రెండ్ అవుతున్న విషయం గురించి నేను చెప్పాలనుకుంటున్నానండి. అదే అండి మన హీరో రాజశేఖర్ గోలీల కంపెనీ గురించి. అసలు గోలీల కంపెనీ యొక్క నేమ్ ఎందుకు వచ్చింది, ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు అని ఇప్పుడు చూద్దామండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే రాజశేఖర్ గారు పెట్టిన కంపెనీ పేరు గోలీల పేరు. దాని వెనకాల ఉన్న కథ ఏంటంటే, గోలీలా అనే పేరు బైబిల్లో నుండి డేవిడ్ విసెస్ గొలియాత్ కథ నుంచి వచ్చిందండి. గొలియాత్ అంటే పెద్ద శక్తి, పెద్ద వ్యవస్థ, ఎవరికి ఎదురెళ్ళని బలం. కానీ డేవిడ్ చిన్నవాడు, డబ్బు లేదు, పవర్ లేదు, కానీ ధైర్యం ఉంది, నమ్మకం ఉంది. అదే ఫిలాసఫీతో రాజశేఖర్ గారు పెట్టిన కంపెనీనే గోలీలా. ఇండస్ట్రీలో పెద్ద బ్యానర్లు, స్టార్ సిస్టమ్, కమర్షియల్ ప్రెజర్ మధ్యలో నేను నమ్మని కథలే చేస్తాను అని ముందుకు వచ్చిన వ్యక్తి రాజశేఖర్. హీరోగా సక్సెస్ చేశాడు, ఫెయిల్యూర్స్ కూడా చూశాడు, కానీ ఎప్పుడూ విలువలు వదలలేదు. అందుకే గోలీలా అంటే కేవలం ఒక ప్రొడక్షన్ కాదు, ఒక ఆలోచన, ఒక పోరాటం, ఒక నిజాయితీకి నిలువెత్తు ఉదాహరణ. చిన్నవాడైనా సరే నమ్మకం ఉంటే పెద్ద సిస్టమ్కి ఎదురు నిలబడవచ్చు. అదే గోలీలా, అదే రాజశేఖర్ జీవితం.